మా నాన్న చాలా మంది మా ఇంట్లో చనిపోయారు. మమ్మల్ని అందరూ దయహాల కుహాని మా ఇంటికి వచ్చి పోయేటోళ్ళు కాదు. మా ఇల్లు చూడడానికి కానీ మా సొంత వాళ్ళు కూడా ఆయన వెంబడించి మా కోసం ప్రార్థన చేసి మా నాన్న రక్షింపబడి ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణం నా ఆత్మీయత. నేను ఎన్నో మాటలు చనిపోదామని అనుకున్నా, కానీ దైవ సేవకుడి మాటలు ఎలా చెప్పేవాడంటే, బంటి నాకు 3 పిల్లలు, లోని నా పెద్ద బిడ్డ, నేను సాదుకుంటే అని చెప్పి నా తల్లిదండ్రులు చెప్పిన రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే వారు దయమాత్రుడు. నన్ను రోజు సాయం చేసేవాళ్ళు మాట చక్రవర్తి కదా, మాట్లాడే జ్ఞానం కూడా నాకు లేకుండే. ఇక్కడికి వచ్చి నేను అన్నీ నేర్చుకున్నాను. సంఘానికి వచ్చి ఆత్మీయ తల్లిదండ్రులు దొరికి సంఘం దొరికింది కాబట్టి నేను ఈరోజు నిలబడి ఈ సాక్ష్యం చెప్పాను. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనం గొప్పవారు. దైవజనులను మనం ఎట్లా అభినందించాలి, సన్మానించాలి